ఎవడు వీడు సావదొబ్బుతున్నాడు అని అనుకున్న కొంచెం సేపు ఈ వీడియో పూర్తి వరకు చూడండి, తప్పులేదు. ఈ 2 నిమిషాలు మీరు కేటాయిస్తే జీవితంలో ఎంతో విలువైన నాలెడ్జ్ను పొందగలరు. ఎలా పుట్టామన్నది కాదు, ఎలా చచ్చామన్నది మ్యాటర్. ఏంటి? ఎలా పుట్టామన్నది కాదు, ఎలా చచ్చామన్నదే మ్యాటర్. పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగి పేదరికంలోనే చూద్దామా? లేదు. అట్లాంటి దోపిడీలు, దొంగతనాలు ఇటువంటివి కాదు చేసేది. ఏం చేయాలి? నువ్వు ఏదైతే సాలరీడ్ ఇన్కమ్ వస్తుందో, నీ నెలవారీ జీతం వస్తుందో అది నీ కుటుంబ అవసరాలకు మాత్రమే సరిపోతుంది. నువ్వు ఒక్క స్టెప్ ఎక్కువ వేయాలంటే జీతం కాకుండా ఆ పైన ఏది సంపాదిస్తావో అదే నీ ఎదుగుదలకు ఒక్కొక్క ఇటుక లాంటిది. సో ఈ 8 గంటలు ఏదైతే ఆఫీస్కి పోయి నువ్వు పనిచేసి కష్టపడి చెమటలు చిందించి డబ్బులు సంపాదిస్తావో అదంతా వేస్ట్. అది కేవలం ఇల్లు గడుస్తానికి. వేస్ట్ అని కూడా చెప్పలేను, బట్ ఇల్లు గడుస్తానికి, నీ ఎదుగుదలకు మాత్రం కాదు. నువ్వు ఎదగాలి అంటే నీ ఆఫీస్ అవర్స్ తర్వాత నీ నిద్రకు 6 గంటలు, అంటే ఆఫీస్ అవర్స్ 8 అవర్స్, రాను పోను 2 గంటలు, 10 గంటలు ప్లస్ 6 16 గంటలు. తర్వాత మిగతా 8 గంటలు నువ్వు ఎలా స్పెండ్ చేస్తున్నావు అన్నదే మ్యాటర్స్. సంపాదన అంటే నాలెడ్జ్ని కూడా గెయిన్ చేయొచ్చు. పుస్తకాలు చదువుతావా, ఏమైనా చెయ్యి, కానీ కొత్తది నేర్చుకో. ఆ నేర్చుకున్న దాని నుంచి ప్రాఫిట్ ఎలా రావాలి, సో ఆ నేర్చుకున్న దాంట్లో నుంచి నీ 8 గంటలు ఏదైతే పని చేస్తున్నావో చూసినా అందులో ఎదగాలి, జీతం పెరగాలి, డబుల్ ద శాలరీ అవ్వాలి. అది ఫ్రీ, చాలా తక్కువ టైంలో అవ్వాలి. లేదు, కెరియర్ ఒకటే కాదు, ఆల్టర్నేటివ్ ఇన్కమ్ మ్యాండేటరీ. ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కనుక నీ దగ్గర సోర్స్ లేదంటే నీ జీవితం ఎప్పుడు భయంతోటే కూడుకుంటుంది. అమ్మ వాడు తీసేసేస్తే ఎట్లా? బ్యాచిలర్ లైఫ్లో అంతా ఏం కాదు, భయం ఏమి ఉండదు. బట్ ఒక్కసారి ఫ్యామిలీ వచ్చి పిల్లలు వచ్చినాక నీకు తెలియకుండానే నీలో ఒక భయం మొదలవుతుంది. ఆ భయాన్ని చంపాలంటే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ ఉండాలి. ఆ భయంతో నువ్వు ఒక అడుగు ముందుకేయలేవు, ఒక అడుగు వెనక్కేయలేవు, జీవోత్సవం లాగా బతుకుతావు. సో అందుకనే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ ఉంటే ఏంటంటే నువ్వు స్వేచ్ఛాజీవి. ఆ స్వేచ్ఛ నీలో గర్వాన్ని పెంచకూడదు, ఆ స్వేచ్ఛ నీలో బాధ్యతను పెంచాలి, అకౌంటబిలిటీని పెంచాలి, రెస్పాన్సిబిలిటీని పెంచాలి. ఆ స్వేచ్ఛ, దాని ద్వారా నువ్వు గొప్ప గొప్ప విజయాలు సాధించాలి. అంతే తప్ప ఆల్టర్నేటివ్ ఇన్కమ్ ఉంది కానీ పోయి బాసుల ముంగట గల్ల ఎగరేసి నువ్వెంత, నీ కంపెనీ ఎంత, అసలు వ్యవహారాల కోసం కాదు, భరోసా కోసం ఆల్టర్నేటివ్ ఇన్కమ్ అనేది అవసరం. ఆల్టర్నేటివ్ ఇన్కమ్ ఎలా ఉండాలి అంటే టుమారో వాల్యూ, రేపటి వాల్యూకి మించి సంపాదించాలి. ఇప్పుడు ₹1 వాల్యూ ₹10 అంటే ఇప్పుడు రూపాయికి ఏదైతే వస్తువు వస్తుందో రేపు ₹10 వస్తుంది. అంటే నువ్వు ₹10 కంటే ఎక్కువ సంపాదిస్తేనే నువ్వు సంపాదించినట్టు, అంతకంటే తక్కువ సంపాదిస్తే సంపాదించినట్టు కాదు. ఎగ్జాంపుల్, ₹100 ఈ రోజు పెట్రోల్ ఉంది, సంవత్సరం తర్వాత ఎంత ఉంటుందని ఎక్స్పెక్టేషన్? 130. అంటే ఒక ₹30 కంటే ఎక్కువ సంపాదిస్తేనే నీకు సంపాదన. నేను మళ్ళీ ₹100 నెక్స్ట్ ఇయర్కి 130 చేసినట్టే 0, మళ్ళీ 100 ఉన్నట్టే, నువ్వేం సంపాదించినట్టు కాదు. సో రేపటి వాల్యూ కంటే ఎక్కువగా సంపాదించగలిగితేనే సంపాదించినట్టు, అది గుర్తుపెట్టుకోండి. డబ్బుని సంపాదించాలి, 2 మంచి రిలేషన్షిప్స్ని సంపాదించాలి, గౌరవాన్ని సంపాదించాలి, తర్వాత ప్రశాంతమైన మనసు. ఇవన్నీ స్ట్రెస్ పెట్టుకొని మళ్ళీ ఆరోగ్యం చెడదొప్పుకొని డబ్బులు పెట్టుకొని మొదస్తా ఇంకేదో చేస్తా అని చెప్పి నడుములన్నీ ఇరగొట్టుకునేటట్టు ఉండకూడదు, మెదడు ఖరాబ్ చేసుకోకూడదు. ఈ విధంగా వర్క్ చేసి సంపాదిస్తే నువ్వు సక్సెస్ అవుతావు. దయచేసి ఇది మధ్యలో పెట్టుకో. ఏ విధంగా ఆలోచించు, కానీ ఆలోచిస్తూనే ఉండకు జీవితాంతం. 100 ఆలోచనల కంటే ఒక ఆచరణ విన్నా. 100 థాట్స్ నుంచి ఒకదాన్ని బయటికి తీయు, ఇంకా ఆలోచిస్తూ పోను అట్టనే పోమాక. ఒకదాన్ని గట్టిగా పట్టుకో, నమ్ము, ఒకదాన్ని నమ్మి గట్టిగా పట్టుకో. ఏం చేస్తే బాగుపడతాం అంతా రాసి పడేసే, ఇంప్లిమెంట్, అంతే. సో ప్లీజ్ ప్లాన్ యువర్ ఫ్యూచర్. నీ చేతిలోనే ఉంది, గట్టిగా నమ్ము, అయిపోయింది.